అమరావతి అభివృద్ధి విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి చైర్పర్సన్గా ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథిని నియమిస్తున్నారు. గతంలో కూడా ఆవిడ అదే పోస్ట్లో ఉన్నారు. అప్పుడు డ్యూటీలో ఉన్నారు. అంటే ఆవిడ ఐఏఎస్గా తను ఆ కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాత ఆవిడ రిటైర్ అయిపోవడంతో పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆవిడ్ని తీసుకొచ్చి మళ్ళీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇందులో కొన్ని భూములు అమ్మి డబ్బులు తీసుకోవాలి, అట్లా కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలి, అట్లాగే అనేక సంస్థలు రావాలి, అవి వచ్చేటటువంటి వాటికి కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేయాలి, ఇదంతా ఒక సంస్థలాగా నడపాలి. అందుకే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పెట్టి దానికి చైర్పర్సన్గా లక్ష్మీపార్సారథి గారిని నియమిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలని సిఆర్డీఏతో కలిసి నిర్వహించారు. రాజధానిలో కీలకమైన వ్యవహారాలని ఆవిడే చూడబోతున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా.